సునీత గారు చాలా విషయాలు చెప్పడం జరిగింది. నేను ఒకటి రెండు యాడ్ చేస్తాను. ముఖ్యంగా రూపారెడ్డి ఒక ప్రిన్సిపాల్ని హత్య చేయడం అనేది, హత్య గురి కావడం అనేది నిజంగా బాధాకరం. ఆ సంఘటన తలుసుకుంటేనే యావత్ మహిళా లోకం అంతా ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. నిజంగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేది ఈ రేవంత్ రెడ్డి కంట్రోల్లో ఉన్నాయా, మరి గాలికి వదిలేశాడా అనేది అర్థమవ్వట్లేదు. ఎందుకంటే అనుమానం వస్తుంది మాకు. మీ అందరికి కూడా తెలుసు, యావత్ తెలంగాణ రాష్ట్రమే కాదు భారతదేశ ప్రపంచం అంతా కూడా తెలుసు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా కూడా మైనర్ బాలికల పైన అత్యాచారాలు వయసుతో నిమిత్తం లేదు. అంటే ఒక్క ఇంట్లోనే 6 మహిళల్ని చంపడానికి పాల్పడుతున్నటువంటి నేరగాళ్ళు ఈ రాష్ట్రంలో పెట్టరేగిపోతున్నారంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము ఏం పరిపాలన చేస్తుంది? పరిపాలన అనేది వాళ్ళ కంట్రోల్లో ఉందా? మరి నేరాలు ఎందుకు పెట్టరేగిపోతున్నాయి? ఎందుకు నేరాలు చేసేటువంటి వాళ్ళ సంఖ్య విపరీతంగా ఎందుకు పెరుగుతున్నది? అంటే ఇది ఖచ్చితంగా ఈ ప్రభుత్వము నైతిక బాధ్యత వహించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అంటే తెలంగాణ రాకముందు ఉమ్మడి రాష్ట్రంలో ఈ రకమైనటువంటి నేరాలకే పాల్పడే వాళ్ళు అనేక నేరాలు జరిగి ఆడవాళ్ళు మిట్ట మధ్యాహ్నం కూడా ఆడవాళ్ళు బయట తిరగలేనటువంటి పరిస్థితి ఉండే. దాన్ని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడు ఖచ్చితంగా మా అక్క చెల్లెళ్లకు రక్షణ కల్పించాలి, ఆడవాళ్లకు ఈ ప్రభుత్వం అండగా ఉండాలి అని చెప్పేసి సి టీమ్స్ పెట్టి ఆ సి టీమ్స్ ద్వారా ఎక్కడ నేరాలు జరిగినా అక్కడ వాళ్ళను వెంటనే అదుపులోకి తీసుకొని కంట్రోల్ చేసినటువంటి పరిస్థితి. కానీ ఇవాళ చూస్తే ఆ నేరాలు అనేది పెట్టరేగిపోతున్నాయి. నిజంగా నేను గ్రామాలలోకి వెళ్ళినప్పుడు గ్రామాలలో చూస్తే యువత సాయంత్రం కాకంటే ముందే ప్రొద్దున్నుంచే మత్తులో మునిగి తేలుతున్నారు. అంటే గ్రామాలలో డ్రగ్స్, గంజాయి, మద్యము విపరీతంగా అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రభుత్వం. మరి ఈ ప్రభుత్వం యువతను ఏం చేద్దాం అనుకుంటుంది? అంటే ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుడు పనులను, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలను ఇవాళ యువత ప్రశ్నించకుండా ఉండడం కోసం, నిలదీసి అడగకుండా ఉండడం కోసం యువతను అందరినీ మత్తులో ఉండాలి, మత్తులోనే ఉంచేటట్టు చేద్దామని ఈ విచ్చలవిడిగా మద్యాన్ని, గంజాయిని, డ్రగ్స్ను ప్రవేశపెట్టిందా అనేది నేను ప్రశ్నిస్తున్నాను. అంటే ఇవాళ ఒక చదువు చెప్పేటువంటి ఉపాధ్యాయురాలికే రక్షణ లేకపోతే, విద్యార్థులే ఆ నేరానికి ఒడిగడితే ఎటు పోతుంది మన సమాజం? ఏం నేర్పిస్తాం ఈ సమాజానికి? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రే కదా విద్యార్థుల మీటింగులలో, యువకుల మీటింగులలో నీ కళ్ళు తీస్తా, నీ పేగులు తీసి నేను మెడల వేసుకుంటా అంటే ఇట్లాంటి సంబోధన చేస్తే, ఇట్లాంటి మాటలు మాట్లాడితే యువత ఏం నేర్చుకుంటుంది? ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు మీరు? అంటే మీరు విచ్చలవిడిగా ఉండండి, ఇట్లనే మీరు చంపుకోండి, మీరు యువత అంతా కూడా నేరాలకు పాల్పడండి, ఏది చేసినా నేను మీకు అండగా ఉంటాను అంటే ఇట్లాంటి నేరాలను ప్రోత్సహిస్తూ వాళ్ళకు నువ్వు సపోర్ట్ చేస్తున్నావా? మరి ఎందుకు అరికట్టలేకపోతున్నారు? మిట్ట మధ్యాహ్నం కరీంనగర్లో ఒక జ్యువెలరీ షాపులో దొంగలు వచ్చి దాడి చేసి దోసుకొని పోతుంటే పట్టించుకునే నాదుడే లేడు. ఒక యూట్యూబర్ కోరుట్లలో పాపం ఆ అమ్మాయి చాలా యాక్టివ్, ఆ అమ్మాయిని భర్తనే చంపుతాడు. అంటే ఇట్లాంటి సంఘటనలు 1, 2, 3 చెప్పడచ్చు. అంటే మనము లెక్కలేనన్ని నేరాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఇన్ని జరుగుతున్నా కూడా ఈ ప్రభుత్వము కనీసం పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను ఈ ప్రభుత్వానికి, ఖచ్చితంగా తక్షణమే గ్రామాలలో, పట్టణాలలో ఎక్కడైతే యువతకు అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి డ్రగ్స్ కావచ్చు, గంజాయి కావచ్చు, మద్యం కావచ్చు అందుబాటులోకి విచ్చలవిడిగా రోడ్ల మీదనే పెట్టి అమ్మకాలు ఏవైతే చేస్తున్నారో అవి తక్షణమే అరికట్టాలి. అదేవిధంగా
ఇవాళ చాలామంది యువత చెడిపోవడానికి అశ్లీలత, విపరీతంగా అశ్లీలత. ఇవాళ ఫోన్లు ఓపెన్ చేస్తే ఏమొస్తాయో, ఆ పిల్లలు ఏం ఓపెన్ చేస్తారో, మరి ఘోరమైనటువంటి అశ్లీలతకు సంబంధించినటువంటి ఆ ఫోటోలు కావచ్చు, సినిమాలు కావచ్చు, సాహిత్యం కావచ్చు, ఇట్లాంటివి కూడా పిల్లలు చెడిపోవడానికి కారణమవుతుంది. కాబట్టి ఇవాళ వెబ్సైట్లలో కూడా అశ్లీలత విపరీతంగా పెరిగిపోయింది. వాటన్నిటిని కూడా ఖచ్చితంగా ప్రభుత్వము ఇన్ని నేరాలు జరుగుతుంటే, ఇంతమంది యువత పక్కదారి పడతా ఉంటే వాటిని అరికట్టడం కోసం ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. అది ఖచ్చితంగా ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించవలసినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇవాళ ఈ నేరాలు ఇవన్నీ జరుగుతున్నటువంటి ఏవైతే జరుగుతున్నాయో ప్రభుత్వం అరికట్టాలి, అట్లాగనే తల్లిదండ్రులు కూడా బాధ్యత వహించవలసి ఉంటుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆ పుట్టిన పిల్లగాడికి పాలిచ్చి పెద్ద చేసి చదువుకునే ఆ టీనేజ్ అంతా కూడా తల్లిదండ్రులు చూస్తూ ఉంటారు, ఆ బిడ్డ ఒక ప్రవర్తన ఎట్లా ఉందని. కానీ వాళ్ళ తల్లిదండ్రులు కూడా అంటే వాళ్ళు ఏదో బిజీలో ఉండి పనులలో ఉండి ఫోన్లు చేతులు ఇస్తున్నారు. ఆ ఫోన్లలో వాడు ఏది ఒత్తుతాడో, ఏం చేస్తాడో, ఏది ఒత్తుతో ఏమొస్తుందో తెలియదు. ఆ ఫోన్లకు అడక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో ఇవన్నీ ఈ పిల్లోడు చెడిపోవడానికి తల్లిదండ్రులు కూడా కొద్దిగా కంట్రోల్ చేసి ఆయన మైండ్ సెట్ ఎట్లా ఉంది, ఆయన ప్రవర్తన ఎట్లా ఉంది, ఆయనను ఖచ్చితంగా కౌన్సిలింగ్ చేసే విధంగా, అంటే పక్కదారి బట్టి చెడు పద్ధతిలో పోయే పరిస్థితి ఉంటే ఆ పిల్లోని కంట్రోల్ చేసే విధంగా తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలి. ఖచ్చితంగా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెంపకంలో ఉండవలసినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈ రూపారెడ్డి లాంటి సంఘటనలు, అంటే ఒక ప్రిన్సిపాల్ చదువుకున్న ఒక టీచర్కే ఇవాళ రక్షణ లేదు. ఇవాళ ఆడవాళ్ళు ఒంటరిగా ఒక ఇంట్లో తన ఉంటే కూడా, ఒక మొగాడు ఒక స్త్రీ ఇంట్లో ఉంటే కూడా రక్షణ లేనటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ పరిస్థితి దాపరించిందంటే ఇవాళ సమాజంలో వస్తున్నటువంటి మార్పులే కారణమని నేను భావిస్తున్నాను. ఒకప్పుడు ఆ తల్లి అంటే ఏంది, చెల్లంటే ఏంది, అక్క అంటే ఏంది, ఆ రిలేషన్షిప్ ఏంది అనేది పూర్తిగా అవగాహన ఉండే. ఇప్పుడు ఆ రిలేషన్ లేదు, ఆ బంధుత్వాలు లేవు. తండ్రి ఒక కూతురిని ఎప్పుడేం చేస్తాడో తెలియలేనటువంటి పరిస్థితి. ఒక అన్న ఒక చెల్లిని ఏం చేస్తాడో, ఒక అక్కని ఏం చేస్తాడో, తల్లిని ఏం చేస్తాడో తెలియనటువంటి పరిస్థితి దాపురించింది సమాజంలో. ఈ సమాజంలో ఈ వస్తున్నటువంటి మార్పులన్నీ కూడా వాటిని మళ్ళీ మనము ఆ మంచి పద్ధతిలోకి తీసుకురావాలంటే ఒక్కళ్ళో ఇద్దరో సాధ్యం కాదు. అది ప్రతి ఒక్కరం కూడా బాధ్యత వహించాలి. సమాజంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడి ఈ బాధ్యతగా నేను భావిస్తూ, అదేవిధంగా తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అట్లాగే ప్రభుత్వ పరంగా ముఖ్యంగా వెబ్సైట్లలో వస్తున్నటువంటి అశ్లీలత కావచ్చు, ఆ సాహిత్యం కావచ్చు, సినిమాలు కావచ్చు, ఏ రకమైనటువంటి అంటే పిల్లలని పక్కదారి పట్టించేటువంటి ఏ రకమైనటువంటి పరిస్థితుల్లోనైనా వాటిని మార్కెట్లోకి రాకుండా కంట్రోల్ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. తక్షణమే డ్రగ్స్ కావచ్చు, అదేవిధంగా గంజాయి కావచ్చు, మద్యం కావచ్చు, వీటిని కంట్రోల్ చేసే విధంగా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి వీటిపైన లేదు ఆలోచన. ఇవాళ మీరే చూసిరు, మహారాష్ట్ర వాళ్ళు వచ్చి ఇక్కడ 10,000 కోట్ల డ్రగ్స్ అంటే ఒక ఇండస్ట్రీ నడిపినా కూడా వీళ్ళకి తెలియలేనటువంటి పరిస్థితి, వాళ్ళు వచ్చి పట్టుకున్నటువంటి పరిస్థితి. అంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉన్నది. కాబట్టి ఇవన్నిటికీ కూడా ఈ నేరాలు అరికట్టడంలో విఫలమైంది ప్రభుత్వం. వాళ్ళని కస్టడీలోకి తీసుకొని వాళ్ళకు ఇట్లాంటి నేరాలకు పాల్పడొద్దు అనేటువంటి ఒక సందేశం ఇచ్చే విధంగా తక్షణమే వాళ్ళు ఒక కార్యాచరణ రూపొందించి ఖచ్చితంగా ఈ నేరాలను అరికట్టాలని, ఖచ్చితంగా ఇట్లాంటి నేరాలు అంటే నేరాలకు రూపారెడ్డి లాంటి వాళ్ళు చనిపోవడం అనేది బాధాకరం. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇట్లాంటి వాటిని అరికట్టే విధంగా ప్రభుత్వం కూడా తక్షణమే చర్యలు చేపట్టాలని సందర్భంగా నేను కోరుకుంటున్నాను.